వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణలో నిరుద్యోగ సమస్య పోదు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను వీలైనంత పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను గుర్తించి అందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. డిగ్రీలు, పీజీలు, పట్టాలతో కాలేజీ నుంచి బయటికి వచ్చిన యువతకు సరైన నైపుణ్యాలు ఉండటం లేదని, ఇదే నిరుద్యోగ సమస్యకు ప్రధాన అంశమని పేర్కొన్నారు. అందుకే యువతకు కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగ కల్పన వైపు అడుగులు వేయిస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోతే చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓవైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తూనే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు పొందేలా యువతను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ మసబ్ ట్యాంకులో BFSI స్కిల్ ప్రోగ్రామ్ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి గుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా కొత్త కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా స్కిల్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలోనే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన నిరుద్యోగ సమస్యను మాత్రం తరిమి కొట్టలేమని సీఎం అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించిందని, ఏటా 3 లక్షల మంది యువత పట్టాలు తీసుకొని బయటికి వస్తున్నట్లు తెలిపారు. కంపెనీలకు కావాల్సిన ఉపాధి అవకాశాలపై యాజమాన్యంతో చర్చించామని, ఎలాంటి కోర్సు చేసిన వారికి కావాలని వారిని అడుగుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో డిమాండ్ అండ్ సప్లై సూత్రానికి నిరుద్యోగ యువత గుర్తించుకోవాలని, మార్కెట్లో అవసరం, డిమాండ్ ఉన్న కోర్సులను నేర్చుకోవడం వల్ల ఉద్యోగాలను సాధించవచ్చని వివరించారు. డిగ్రీ చదివే విద్యార్థులు తమ భవిష్యత్ గురించి ఆలోచించి వాటికి సిద్ధం కావాలని సూచించారు. కొందరు విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోతున్నారని తెలిపారు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నాయని, అందులో రాణించాలంటే నైపుణ్యం ఉండాలని పేర్కొన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేకపోతే యువత చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని, బీటెక్ చదివిన విద్యార్థులు కూడా డ్రగ్స్ వలలో చిక్కుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ సమస్య నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని, ప్రభుత్వం మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేదని, అందరూ కలిసి కట్టుగా వస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుకూలంగా యువత మారి మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కేవలం థియరీ మాత్రమే నేర్చుకొని జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ వసతులు ఉండటం లేదని పేర్కొన్నారు. కాలేజీల్లో సరైన సౌకర్యాలు, వసతులు లేకపోతే గుర్తింపును రద్దు చేసేందుకు కూడా వెనకాడబోమని చెప్పారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. TGPSC వెబ్సైట్లో ఇప్పటి వరకు 30 లక్షల మంది నమోదు చేసుకున్నారని, తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా 60 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. DSC గ్రూప్స్ విభాగాల్లో మరొక 35,000 ఉద్యోగాలు భర్తీ చేపట్టనున్నామని, త్వరలోనే మరో 35,000 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎంత చదువుకున్నా నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.